ఈ రాష్ట్రంలో రైతులు రుణమాఫీ గాక 50 నుంచి 60% మంది రైతులు ఈ ప్రభుత్వం గొప్పగా చెప్తున్నటువంటి రుణమాఫీ అది జరగలేదు. ప్రభుత్వం తప్పుగా స్టేట్మెంట్ ఇస్తున్నది. దాని మీద చర్చ జరగాల. ఈ రాష్ట్రంలో రైతులు ఇబ్బందులలో ఉన్నారు. పండించినటువంటి పంటలకు కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా అనే పథకం ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయని కారణంగా ఈ రాష్ట్రంలో రైతులంతా కూడా నష్టపోయినరు. రైతాంగ సమస్యల మీద చర్చ జరగాలని మేము శాసనసభలో పట్టుబడితే పాలక పక్షం ఆ సమస్యలతో మాకేం సంబంధం లేదనే విధంగా ఈరోజు వ్యవహారం చేసింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా సభలో చర్చకు రావాలంటే ఈ సభ కనీసం ఒక 30 రోజులు సమావేశాలు జరగాలని చర్చ పెట్టినాం. ఆ ప్రస్తావన భారతీయ జనతా పార్టీ తరఫున మేము చేస్తే ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇబ్బంది గురి చేసేటటువంటి 317 జీవో మీద చర్చ జరగాలని మేము బీఎస్సీ సమావేశంలో ప్రతిపాదించిన ఆ విషయం గురించి ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి సమాధానం లేదు. మేము ఇన్ని అంశాలు ప్రతిపాదించినప్పటికీ ఈ విషయాల్ని చర్చ జరగాలన్నప్పటికీ ప్రభుత్వం నుంచి సరి అయినటువంటి సమాధానం లేదు.